నమస్తే మాస్టర్స్. అందరికీ శుభోదయం. ముందుగా నా కన్న తల్లిదండ్రులకు, సమస్త గురుమండలికి, విశ్వానికి, ప్రకృతి మాతకు, ధ్యాన గురువైన పత్రి సార్కు, అమ్మ స్వర్ణమ్మలకు, మనందరికి ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించిన మహోత్తర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదములు మాస్టర్స్. మనం ముందుగా ప్రాణాయామం చేసుకుందాము. చూడండి, ఎడమ చేతిలో ఇలా చిన్ముద్ర, కుడి చేతిలో ఇలా విష్ణు ముద్ర పెట్టుకోండి. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. సూర్యనాడి చంద్రనాడి ప్రాణాయామం మాస్టర్స్. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 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 ఇప్పుడు సూర్యనాడి ప్రాణాయామం మాస్టర్స్. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 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 ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం చేసుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 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 ఓకే మాస్టర్స్, అందరము ధ్యానం చేసుకుందాము. అందరూ కూడా ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. కింద కూర్చున్నట్టయితే ఒక బట్ట కానీ క్లాత్ కానీ వేసుకొని కూర్చోండి. అదే చైర్లో కూర్చుంటే చూడండి, కాళ్ళ రెండు ఇలా క్రాస్ చేసుకొని, వేళ్ళల్లో వేళ్ళు వేసుకొని, ఇలా ధ్యాన ముద్ర పెట్టుకొని, ఒళ్ళు పెట్టుకొని, కళ్ళజోడు ఉంటే ముందే తీసి పక్కన పెట్టండి. కళ్ళు రెండు మూసుకోండి. నిరంతరంగా సహజంగా సరళంగా జరుగుతున్న శ్వాసని మాత్రమే గమనించండి మాస్టర్స్. శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, శ్వాస బయటికి ఎలా వస్తుందో దాన్ని మాత్రమే గమనించండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనల్ని కట్ చేస్తూ మరలా శ్వాస మీదే ధ్యాస పెట్టండి. అలా ఆలోచనల్ని కట్ చేస్తూ శ్వాస మీదే ధ్యాస పెట్టినప్పుడు మెల్లిమెల్లిగా ఆలోచనల తీవ్రత అనేది తగ్గుతుంది. మనం మరింత శూన్యంలోకి వెళ్తాము. ఎటువంటి నామము, రూపము, జపము, ఎటువంటి మంత్రము లేదు మాస్టర్స్. శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, బయటికి ఎలా వస్తుందో దాన్ని మాత్రమే గమనించండి. ఉచ్ఛ్వాస, నిశ్వాస. శూన్యంలోకి వెళ్ళినప్పుడు మనకు బ్రహ్మరంధ్రం గుండా విశ్వమయ ప్రాణశక్తి అనేది మన శరీరంలో ఉన్న ప్రతి ప్రాణనాడి గుండా ప్రవేశిస్తుంది. అప్పుడు మన ప్రాణనాడిలో సరికాని ఆలోచనలు, భయాలు, బాధలు, దుఃఖాలు, ఏవైనా బ్లాకేజెస్ ఉన్నా కూడా అన్నీ కూడా ఆ విశ్వమయ ప్రాణశక్తి తాటికి అన్ని క్లియర్ అవుతాయి మాస్టర్స్. మన నుంచి వెళ్ళిపోతాయి సరికానివన్నీ కూడా.
అనారోగ్యాలు కూడా. సహజమైన, సరళమైన శ్వాసని మాత్రం గమనించినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, బయటికి ఎలా వస్తుందో దాన్ని మాత్రమే గమనించండి. శ్వాస దారి మీద ధ్యాస ద్వారా మోస్టిస్. శ్వాసనే గమనించండి.
లాస్ట్ 1 మినిట్ ప్రాసెస్. ఎవరు కలిపివ్వండి. ముందుగా ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. ముందుగా ఉల్లిగడ్డ చికెన్ వేస్తే రెండు కలిపి పెట్టుకోండి. 5, 4, 3, 2, 1 విజిల్. ఉల్లిగడ్డ చికెన్ విజిల్ చేసుకుని కొంచెం చికెన్ కంప్లీట్గా ఉడకనివ్వకుండా అలాగే మాస్టర్స్ కొంచెం కలిపి ఒకసారి కలిపేసి చికెన్ కూడా ఉడికిపోతుంది. అలాగే ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఈరోజు 11 గంటల సెషన్ అండి ఇది. మార్నింగ్ అలాగే ఉదయం 5-6, 5 నుండి 7 వరకు ఉన్న సెషన్ అలాగే ఇది 2 కూడా ఈరోజు మార్నింగ్ క్లాసెస్ ఈరోజుతో అయిపోతుంది. ఇన్ని రోజులుగా ధ్యానం చేస్తున్నారు కదా, ఎలా ఉంది ఏంటి అన్నది ఎవరైనా మార్నింగ్ రాని వాళ్ళు కలుసుకునే వాళ్ళు ఇప్పుడు కలుసుకోవచ్చు మాస్టర్స్. కూర్చోండి, సెషన్ ఎలా ఉంది ఏంటి అనేది ఎవరు ధ్యానం చేసుకుంటున్నారో ఒకసారి పిల్లలతో హ్యాపీగా డౌట్స్ అడిగి మాట్లాడచ్చు. వాయిస్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. ధనలక్ష్మి మేడం, వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం, వాయిస్ ఏం రావట్లేదు ధనలక్ష్మి మేడం. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే కూడా మాట్లాడొచ్చు. నాగలక్ష్మి మేడం, సురేంద్ర బాబు సారు, సంతోష మేడం, అలాగే లక్ష్మి ఎం అని ఉన్నారు కదా, చంద్రశేఖర్ సార్. మీరు మార్నింగ్ రాలేరు సార్, అలాగే నంబర్స్ కూడా ఇవ్వలేరు. అయితే ఏంటంటే మన కర్తాల్కు సంబంధించి ఆగస్టు 16, 17 మనం అక్కడ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం కదా. అయితే మనకు ప్రతి గ్రూప్లో కూడా ఒక 650, 700, 800 అలా మెంబర్స్ ఉన్నారు, జాయిన్ అయ్యి ఉన్నారు. కానీ ఎవరు కూడా క్లాసెస్కి అటెండ్ అవ్వట్లేరు, వాళ్ళు జూమ్లలోకి రావట్లేరు. కాబట్టి వాళ్ళందరికీ మనం కాల్ చేసి ఇలా కర్తల్లో ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే వాళ్ళు కూడా ఎలా ఈ సైన్ ఇన్ అవుతారంటే, గ్రూప్లో జాయిన్ అవుతారంటే, అరే ఏదో వచ్చింది ఇంకా ఇలా అంటే మానసికంగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా ఉండొచ్చు అంటే ఏందో చూద్దాము అని కూడా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. అందరూ ధ్యానులే కారు. కాబట్టి జాయిన్ అయితారు కానీ చెయ్యరు. వాళ్ళకు ఏంటి అనేది మనము ఒకసారి తెలియజెప్పి ఊరికే ఒకవేళ వచ్చి ఆల్రెడీ కొంతమంది వీడియోస్ కూడా వింటూ ఉంటారు. వాళ్ళకి కుదరదు మార్నింగ్ అని ఈవినింగ్ అని ఆ టైమింగ్స్ కుదరకపోయినా వీడియోస్ కూడా వింటూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా మనము చెప్పొచ్చు అనమాట. ప్రతి ఒక్కరికి గూడా కాల్ జేసి ఇప్పుడు 800, 900 అని మొత్తం 4000 వరకు ఉంటారు. 4000 మంది వరకు. ఇట్లా ఒక్కొక్కరు 10 మందిని ఇప్పుడు మార్నింగ్
మార్నింగ్ దాంట్లో మాస్టర్స్ కొంతమంది చేస్తున్నారు. పాత వాళ్ళు కొంతమంది చేస్తున్నారు. అలా కాల్స్ చేసి చెప్పొచ్చు. ఎలా ఏంటి అంటే, ఇలా మేము కర్తాల్లో ఆగస్టు 16థ్, 17థ్ 365 డేస్ ఏదైతే ఉందో క్లాసెస్ మనము రాత్రి సెషన్ జరుగుతుంది కదా! అది 365 రోజుల కార్యక్రమము. మనకు 200 రోజులు అనేది కంప్లీట్ కావడం వల్ల మనము ఇలా ప్రోగ్రామ్ అనేది చేసుకుంటున్నాము. అక్కడ ఒక వేడుక ఆగస్టు 16, 17 2 రోజుల్లో చేసుకుంటున్నాము. ఆగస్టు 15 రాత్రి అక్కడ ఉంటాము, స్టే చేస్తాము. 16, 17 2 రోజులు జరుగుతాయి. 17 సాయంత్రం మళ్ళా రిటర్న్ వెళ్ళిపోతాము. అంతా కూడా ఫుడ్, అకామిడేషన్ అంతా కూడా ఫ్రీయే ఉంటుందండి. ఎక్కడ కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పొచ్చు. అలాగే మీరు రావాలి అనుకున్నారనుకోండి, మీరు ధ్యానులు, శాకాహారులు కాని వాళ్ళైనా ఏం పర్వాలేదు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవ్వరైనా రావచ్చు. నో ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. అలాగే ఏంటంటే ఇంకా ఆహ్, మనకు సంగీత ధ్యాన యజ్ఞం మరియు సమగ్ర స్వస్థ కార్యక్రమం గదా! సంగీత ధ్యానం చేసుకుంటాము. అలాగే సమగ్ర స్వస్థ కార్యక్రమం అంటే అన్ని రకాల ఆరోగ్యం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగుంటుంది గదా! హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి గదా! అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్‌కి గూడా ఇక్కడ చికిత్సలనేవి చేస్తారు. ఆ 2 రోజులు అని చెప్తే గూడా అందరికి ఉపయోగపడుతుంది గాబట్టి అందరూ వస్తారనమాట. కాబట్టి దాన్ని మీరు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎలా చెప్పాలి ఏంటిదనేది కొంచెం మేము ఆడియో గూడా మీకు పంపిస్తాము. క్లారిటీగా రాసుకోండి. అయితే మనకు 108 బాబా సంత్ సదానంద యోగి గారొస్తారు. ఆ 2 రోజులు గూడా తన సత్సంగం ఉంటుంది. మన రంగనాథ్ సార్ ఉన్నారు గదా! మన ఫౌండేషన్ ఓనరు. సార్ సత్సంగాలుంటాయి. అలాగే సీనియర్ మాస్టర్స్, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ సత్సంగాలు గూడా ఉంటాయి. సందేశాలు. ఇంకా మనకు సమగ్ర స్వస్థ అయితే అన్ని రకాల చికిత్సలుంటాయి. ముద్ర చికిత్స, అలాగే మనకు యోగా, ప్రాణాయామాల మీద, అలాగే మనకు ఇది ఉంది గదా! ఆహ్, మర్మ చికిత్స, యూరిన్ థెరపీ అన్ని రకరకాల చికిత్సలున్నాయి. ప్రతీది గూడా చేపిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు రావడంతో పాటు అందరినీ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కు అందరికి మీరు చెప్పడము, ఈ కాల్స్ చేయడానికి గూడా వీలైనంత వరకు ముందుకు రండి. చెప్పరాదు అనుకుంటే మనం అక్కడే ఆగిపోతాము. మెల్లగా చెప్పడానికైతే ప్రయత్నం చేయండి. చేస్తూ ఉంటేనేగా వస్తది. సరే ఒకరిద్దరికి సరిగ్గా చెప్పలేమనిపించింది. ఇంకో ముగ్గురికి మూడో వ్యక్తికి చెప్పేటప్పుడు ఏం చేస్తాం? అదే సరి చేసుకొని చెప్తాం గదా! అలా చెయ్యండి. ప్రతి ఒక్కరికి గూడా మన ద్వారా సేవ జరుగుతుంది గాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు రండి. ఈ నాగలక్ష్మి మేడం మాత్రం అసలేం నంబర్ ఇవ్వలేదు. నాగలక్ష్మి మేడం, లక్ష్మి మేడం ఉంది గదా! వీళ్ళిద్దరు గూడా నంబర్స్ ఏమి ఇవ్వలేదు. చంద్రశేఖర్ సారు మరి సార్ గూడా చేస్తా అంటే నంబర్ ఇవ్వచ్చు. సంతోష మేడం గూడా. సంతోష మేడంది ఉంది నా దగ్గర. మేడం నాకు పంపించండి మేడం. కాల్స్ చేస్తాను నేను. ఓకే మేడం. నాకొక 10 నంబర్స్ అట్లా పంపించండి మేడం. ఓకే. అయితే ఏంటంటే మేడం గూగుల్ ఫార్మ్‌లో రిజిస్టర్ అవ్వాలి. ఆ విషయం గూడా చెప్పాలి మనము. ఇవి ఓకే చెప్పడంతో మేడం. పాటు గూగుల్ ఫార్మ్‌లో రిజిస్టర్ అవ్వాలండి. మీరు రావాలంటే గనక హ్మ్. ఎంతమంది వస్తారో ఏంటో ఒక లెక్క తెలియడం కోసం మీరు రిజిస్టర్ అవ్వాలని చెప్పాలి. అలాగే ఏంటంటే స్కానర్ పంపిస్తాము. మీరు వీలైనంత అన్నప్రసాదానికి మినిమమ్ ఇంత అనేది ఏం లేదు క్యాలిక్యులేషను. మినిమమ్ హ్మ్. అంటే 50, 100 కాంచి ఎంతైనా పంపించొచ్చు. మరీ అంత హ్మ్. 50, 100 ఎవరు పంపించారు కానీ మనం అలా చెప్తాము. హ్మ్. ఎందుకంటే హ్మ్. అమౌంట్ అనగానే ఇప్పుడు అన్నీ ఫ్రీ అన్నప్పుడు వాళ్ళు ఓకే వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు గానీ, అమౌంట్ అన్నప్పుడు ఏం చేస్తారంటే వెంటనే కాల్ కట్ చేయడం జరుగుతుంది గాబట్టి అలా కాదండి. మినిమమ్ నలుగురి యోగులకి ఇట్లా అన్నప్రసాదము పెట్టొచ్చు గదా మీరు. కాబట్టి మీరు చెయ్యొచ్చు అని చెప్పొచ్చు వాళ్ళకి. హ్మ్. మీకు పంపిస్తాను మేడం. 10 నంబర్స్ పంపిస్తాను. ఓకే మేడం. నాకొకసారి వాయిస్ రికార్డ్ గూడా పెట్టండి మేడం. వాయిస్ రికార్డ్ గూగుల్ గూడా ఫార్మ్ పెట్టండి. గూగుల్ ఫార్మ్ ఎలా రిజిస్టర్ అవ్వాలనేది. గూగుల్ ఫాము ఏం లేదు మేడం. మన ఊరు, పేరు, ఫోను నంబర్ అంతే దాంట్లో. హ్మ్. అంటే హ్మ్. మనం లింక్ పంపిస్తామా మేడం వాళ్ళకి? లింకు వాట్సాప్ లింకు ఏంటంటే మనకు ఇది ఉందిగా మేడం. మొత్తం హ్మ్. సెట్‌కే ఉంది. అది ఏంటంటే బ్రోచరు, వాట్సాప్ లింకు వాట్సాప్‌లో జాయిన్ అయిపోతున్నారు. అంటే కర్తాల్ లింక్ ఒకటి అంటే ప్రిపేర్ చేసినాము. అది ఓకే. కూడా ఇది సెట్ అయితే ఏదైతే ఉందో అది కూడా పంపిస్తాను మీకు. ఓకే. దాంట్లో జాయిన్ అయిపోవచ్చు వాళ్ళు. హ్మ్. ఇది రావాలనుకున్న వాళ్ళు. పంపించేసి నేను వాళ్ళతో మాట్లాడాలి. అవును మేడం. ఓకే. మాట్లాడాక ఏం చేస్తారంటే మాట్లాడాక మీరు వాళ్ళకి పంపించండి. అవును. ఓకే. వాళ్ళు ఫోన్‌పే చేయాలనుకుంటే గూడా చేస్తారు గదా! అలా 3 పంపిస్తారనమాట. గూగుల్ ఫార్మ్ ఒకటి, ఈ బ్రోచర్‌దొకటి, అలాగే ఇప్పుడు ఇదుంది గదా! ఇంకేంటిది
స్కానర్ ఒకటి. ఈ 3 పంపిస్తారు అంతే. ఉమ్, ఉమ్. హ్మ్. ఓకే మేడం. మేడం ఓకే మేడం. నమస్తే మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే మేడం. మీ నా ఫోన్ పేరు నంబర్ నా పేరు ఒకసారి చెప్తారా? నాగలక్ష్మి అండి. నా పేరు నాగలక్ష్మి. ఓకే. చెప్పండి మేడం మీ ఫోన్ నంబర్. 939 ఓకే మేడం. 40 ఓకే. 30 ఓకే. 201. అంటే ఫ్రైడే నైట్ మేము వస్తే అక్కడ అకామిడేషన్ ఉంటుందా మేడం? ఉంటుంది మేడం. ఉంటుంది. ఓకే ఓకే. 3 డేసు ఉంటుంది. ఉమ్, ఫుడ్ కూడా ఫ్రీయే. మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఉమ్. 9394030201. 3 అవును. 93940300201. అవును. అవును మేడం. అవును. అంటే ఇప్పుడు మేము వాలంటరీగా వస్తే ఏమేం పనులు చేయొచ్చు మేడం మేము? అక్కడికా అంటే మేడం? ఈ స్పీచెస్ అయితే నేను ఇవ్వలేను. ఏమేం పనులు చేయించో నాకు ఏది చేయగలనో అని అడుగుతున్నాను మేడం. అక్కడ అప్పటికి ఉంటాయి. అప్పుడు చెప్తాం గానీ, ఇప్పుడు ఏంటంటే స్పీచెస్ ఏం లేదు మేడం. ఇప్పుడు ఓకే కాల్ ఓకే చేసి ఇలా చెప్పడమే. ఓకే. ఇలా చేయగలుగుతారు గదా మీరు. ఆడియో పంపించి నంబర్స్ ఆ! పంపించా. ఆడియో పంపిస్తాను. కానీ ఆడియోనే పెట్టకండి వాళ్ళకి. మీరు గూడా కొంచెం ఆడియో పెట్టను, నేను చెప్తాను. నేను ఆడియో విని హ్మ్. 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 నేను విని ఆ! ఉమ్. నలుగురు, నేనేమన్నా ఐదుగురికి నలుగురు, ఐదుగురికి చెప్పారనుకోండి మీరు గూడా ఫ్రీ అయిపోతారు. మీరు ఇంకా మంచిగా చెప్పగలరు. ఓకే. నాకు భయం మేడం చెప్పటానికి. అ అప్పుడు మీరు చూడరు గదా! జూమ్‌లో అయితే మనల్ని మీకు ఓకే. చూస్తూ ఓకే అండి. ఉంటారు. ఓకే. ఓకే మేడం. ఓకే. ఓకే మేడం. థాంక్ యూ ఓకే. ముందుకొచ్చినందుకు. థ్యాంక్ యూ. లక్ష్మి, లక్ష్మి మేడం ఉన్నారు గదా! లక్ష్మి మేడం గూడా అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. అలాగే చంద్రశేఖర్ సార్. లక్ష్మి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. కాల్స్ నేను చేస్తారు కదా రాలేను మీరు? మేడం అంత దూరం. మేడం? దూరం రాలేరా? ఎక్కడి నుంచి ఆ! మేడం మీరు? మేము నల్గొండ మేడం. నల్గొండ దూరమా? అట్లంటే ఇగ నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటా. పిల్లలు ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోతారు. సార్ గూడా ఇంట్లో ఉండరు. హ్మ్. నేను ఎటన్నా రావాలంటే ఇగ నేనొక్కదాన్నే మేడం. సార్‌కి వీలు పడదు. ఓకే. ఆ! అట్లా. నల్గొండ దూరం ఏం కాదు. చూడండి ప్రయత్నం అయితే చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికి గూడా చెప్పండి మేడం. ఆ! చెప్తా మేడం. చెప్తా. మీకు చెప్పడానికేం పరిచయమున్న లేదు. చెప్తా గానీ హ్మ్. నేను రావడానికి కుదరదు అనేది హ్మ్. అదే. ఏది చెప్తా ఇదే మేడం. గదా! మిర్యాలగూడ, నల్గొండ, నకరేకల్ ఇదే నార్కెట్పల్లి ఇదే గదా! తెలంగాణలో ఆ! నల్గొండ. అవునవును. దగ్గరే అవుతది. ప్రయత్నం అయితే చేయండి. ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళు అలా అనుకుంటే వాళ్ళకి ఇంకా దూరం గదా! ఓకే. ఓకే. ఓకే మేడం. ఓకే మేడం. మీ నంబర్ ఒకసారి ఇస్తారా? కాల్స్ చేస్తారు గదా! ఆ! ఇవ్వండి. హ్మ్. చెప్తాను రాసుకోండి. చెప్పండి మేడం. 99 ఓకే. 89 ఓకే. 00 ఓకే. 4034. 4034. ఓకే మేడం. మీకు వాయిస్ మెసేజ్ గూడా పెడతాను. ఎలా చేయాలి ఏంటనేది. ఆ! ఆ! ఏమేం పెట్టాలనేది గూడా వాయిస్ మెసేజ్ పెడతా. అది విని చేయండి. ఓకే. ఓకే చంద్రశేఖర్ మేడం. సార్‌ది గూడా పెట్టారందులో. నేను అది గూడా తీసుకుంటాను. ఆ! ఓకే మేడం. థాంక్ యూ. థాంక్ యూ మేడం. ఓకే. ఓకే. థాంక్ యూ మేడం. సేవకు మనకు మహోతార్ ఫౌండేషన్ మంచి అవకాశం ఇచ్చింది. వచ్చింది మన దగ్గరికి. అంటే మనం చెయ్యాలని. ఆ! మేడం నిన్న మీరు పెట్టారు కదా! నమస్తే మేడం. సుమా మేడం. మేడం. చెప్పండి మేడం. నిన్న నెంబర్స్ పెట్టారు కదా! 8 నెంబర్స్ చేస్తూ ఉన్నాను. టైం అయింటే మామూలుగా ఇంకో ధ్యానంలోకి వచ్చాను. మీకు 8 మీ నెంబర్స్ మీకెన్ని పెట్టాను మేడం మొత్తం? 10 పెట్టారు మేడం. 10 పెట్టానా? మళ్ళీ దాన్ ఈరోజు పెడతాను. ఇంకా 2 ఉన్నాయన్నారు గదా! 8 అయినాయి మేడం. ఇంకా 2 నెంబర్స్ ఏమో మామూలుగా అందుబాటులో లేవన్నారు. హ్మ్. కొన్నేమో ఫౌండేషన్స్ వస్తున్నాయి మేడం. మామూలుగా వాళ్ళు అనాథాశ్రమములు, ఓల్డ్ హోమ్స్ అట్లా. ఏవొచ్చినా ఏం లేదు. మనం చెప్పండి మీరంతే. చెప్పేసా మేడం నేను. ఇంకా 2 నంబర్స్ ఉన్నారంతే. వాళ్ళకి గూడా సేవ గురించి అంతా గూడా చెప్పండి. మీరు పంపించండి.
మీరు కూడా బిల్ బుక్ పంపించమన్నారు కదా, అది కూడా చేస్తున్నారా మేడం? అది చేస్తా మేడం, నాకు కొంచెం టైం ఉంది. అంటే ఓకే మా రిలేటివ్స్ లేలే, ఎక్కడికి వెళ్ళాము. ఓకే ఓకే వెళ్ళి ఫస్ట్ తర్వాత అన్నారు అది. ఆ, మ్మ్. ఫస్ట్ అదే తర్వాత షాప్కి వెళ్ళిన దగ్గర నుంచి. అంటే దగ్గరే కాబట్టి మా అమ్మ వాళ్ళందరికీ మెసేజ్లు పెట్టేశాను మేడం ఆల్రెడీ. ఓకే అందరికి మా ఫ్రెండ్షిప్ కానీ మామూలుగా రిలేటివ్స్ కానీ అంటే ఓకే కొంచెం అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ చేసాము. చేస్తారులేండి మేడం వాళ్ళు, అందుకోసం వాళ్ళని కొంచెం మనం ఏం పర్వాలేదు, స్లో అయినా ఏం లేదు కానీ అదే పంపించాం కదా, మీరు అదే చూసుకున్నారా చేస్తున్నారా అని చూశాను అడుగుతున్నాను. మేడం, చూశాను పంపిస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. లావణ్య మేడం అన్మ్యూట్ చేసుకున్నారు మీరు. మేడం ఇదేనా కాల్స్ చేయమంటారు అందరికీ అని ఫోన్స్ ఇస్తే ఇవి ఏంటి సిరికి ఆ, ఈ 2 ఈ డేస్ రోజు ఎలా ఎలాగనేనా? ఈ రోజు ఎలా చెప్పాను, ఇలాగే చెప్పాలి, ఇలాగే చేయాలి. ఇప్పుడు మన ఇప్పుడు మేడం చెప్పారు కదా, తన పేరు ధనలక్ష్మి మేడం కూడా చెప్పారు కదా, వాళ్ళందరూ కూడా చేస్తున్నారు మేడం. మార్నింగ్ వెంకటేష్ నిగ్లాని సార్ వస్తారు. అంటే ఇక మన వాళ్ళు పాత వాళ్ళు ఆల్రెడీ క్రాంతి సారు, పారిజాత మేడం, లలిత మేడము, నేను వీళ్ళందరూ చేస్తున్నారు, లక్ష్మీపతి సార్. కానీ మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజులు అంటే వీళ్ళేమో రెగ్యులర్ ప్రతి నెల కాల్స్ చేసేవాళ్ళు. కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు చేస్తున్నారు ముందుకొచ్చి. అంటే 4-5 చేస్తే వాళ్ళకు కూడా ఈజీ అనిపిస్తుంది. అందరూ చేస్తున్నారు మేడం మ్యాక్సిమము. ఎవరో కొంతమంది చేస్తలేరు కానీ ఎక్కువ మంది చేస్తున్నారు కాల్స్. ఈజీయే ఉంటుంది. ఇప్పుడు అలా అనుకుంటే అర్థమైంది. మనకు అది క్లాస్ గురించి ఇప్పుడు ఎలా 2 డేస్ ఎలాగ అకామిడేషన్ ఉంది అని చెప్పడం, పీడిఎఫ్ కి ఎలా పంపించిన డబ్బులు అని నాకు అర్థమైంది ఇప్పుడు. వాయిస్ మెసేజ్ కూడా మీకు ఒకసారి నేను నాది పెడతాను, అది కూడా వినండి ఎలా చెప్పాలి ఏంటనేది. ఇప్పుడు మేడం వాళ్ళకు కూడా అలాగే పెట్టాను, వాళ్ళు అలాగే విన్నారు, ఓకే. వినే చెప్తున్నారు. నోట్ చేసుకోండి, మీకు ఒకవేళ అలా ఇబ్బందిగా ఏమన్నా అనిపిస్తుంది అని అనుకుంటే కనుక నోట్ చేసుకోండి, సరిపోయింది. ఇప్పుడు బ్రోచర్తో సహా మొత్తం చెప్పేశాను నేను, కాకపోతే స్లోగా చెప్పాను. అక్కడ కాల్లో అంత స్లోగా ఏం చెప్పను, 2 minutesలో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకేనండి. ఇదేనైతే నాకు పంపించేది ఎట్లా? మీది సుమా మేడంది, పారిజాత మేడం ఫోటో ఇది ఫోన్ నంబర్స్ పంపించి మీ వాయిస్ రికార్డ్ పంపించారు. లేదు 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 లేదు, అది బ్రోచర్ ఉంటుంది మేడం. అది మనకు పాంప్లెంట్ దీంట్లో పెడుతున్నారు కదా, గ్రూప్లలో ఉంది. పెడుతున్నారు కదా లలిత మేడము. అదొకటి, మీకు ఏమేమి పంపించాలనేది కూడా నేను మీకు పంపించేస్తాను. అలాగే. అది స్కానర్ ఒకటి ఉంటది కదా, ఇప్పుడు స్కాన్ గూగుల్ పే చేసేది, బ్రౌజర్. ఫోన్ పే చేసి స్కానర్ ఒకటి పెడతాను. ఆ, ఇది గూగుల్ ఫామ్ రిజిస్టర్ అంటేనేమో మన ఊరు, ఫోన్ నంబరు, పేరు, ఇవి 3 మనము రిజిస్టర్ అయితే ఎంతమంది వస్తున్నారు అనేది గూగుల్ ఫామ్ లో ఒకసారి మేము చెక్ చేస్తే ఎంతమంది వస్తున్నారు అనేది ఒక లెక్క క్యాలిక్యులేషన్ తెలుస్తుంది. ఊరు, పేరు అన్నీ ఉంటాయి కాబట్టి ఓకే ఇక్కడ నుంచి వీళ్ళు వస్తున్నారని ఒక ఐడియా ఉంటుంది. అంటే మెంబర్స్కి అక్కడ అకామిడేషన్, ఫుడ్ అదంతా ఏర్పాటు చేయాలన్నా కూడా తెలియాలి కదా మేడం, మెంబరింగ్ అనేది. ఓకే మేడం, మొత్తం నేను ఇక్కడి నుంచి రాలేను. పార్వతీపురం నుంచి నేను అక్కడే రావాలి వస్తే. అదే ఒకవేళ మీకు మాక్సిమం వీలైతే ట్రై చేయండి. అవ్వలేకపోతే కనుక కనీసం 365 రోజులు మనకు కర్తాలు, ధ్యానం, యజ్ఞాలు ఉంటాయి కదా, అప్పుడైనా చేస్తాం, అప్పుడైనా రండి. ఓకే 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 మేడం, థ్యాంక్ యూ. చంద్రశేఖర్ సార్ మీరు అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడతారా? చెప్పండి. చెప్పండి సార్, అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడతారా? కాల్ చేస్తా అన్నారు కదా, నంబర్ కూడా పెట్టారు. ఆ, అదే సార్, మీకు నేను పంపిస్తాను సార్, మీకు కూడా వాయిస్ మెసేజ్ కూడా ఎలా చెప్పాలి ఏంటనేది కూడా ఒకసారి పంపిస్తాను. సరే అండి. దానికన్నా మీకు ఇంకా అర్థమైన వేలో మీరు కూడా చెప్పొచ్చు, నేను చెప్పినట్టే అని కాదు, మీ వేలో మీరు కూడా సరే చెప్పాలి. సరే అండి. సరే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ అందరు కూడా మార్నింగ్ మనకు 11 o'clock క్లాస్ లేదన్నట్టుగా కూడా కాకుండా రాత్రి క్లాస్లో జాయిన్ అవ్వండి. అలాగే ఓల్డ్ వీడియోస్ కూడా అన్నీ వినండి, బుక్స్ చదవండి, ధ్యానం కూడా ఏ రోజు కూడా ధ్యానం ఆపకుండా ధ్యానం కూడా చేయండి. మళ్ళీ మనము మార్నింగ్ అలాగే 11 o'clockది అన్ని కూడా మనము August 1st అలా కలుసుకుందాము. అలాగే ఈరోజు రాత్రి క్లాస్లో కలుసుకుందాం మాస్టర్స్. అందరికీ సెలవు, ధన్యవాదం. థ్యాంక్ యూ సో మచ్.